భాగ్యనగరం నడి సంద్రమైంది. 3 గంటల్లో హైదరాబాదు అతలాకుతలమైంది. రాత్రి 9 తర్వాత ఉన్నపలంగా దంచికొట్టిన వానతో భాగ్యనగరం వణికిపోయింది. నగరం నలుమూలలా కుంభవృష్టి కురిసింది. కూకట్పల్లి నుంచి ఉప్పల్ వరకు వర్షం బీభత్సం సృష్టించింది. 3 గంటలు భాగ్యనగర వీధులు మహాసముద్రాన్ని తలపించాయి. కుంభవృష్టికి హైదరాబాదు ఆగమాగమయ్యింది. రోడ్లు జలాశయాల్లా మారాయి. నగరం నడిబొడ్డున ఉన్నటువంటి సెక్రటేరియట్ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒకే ఒక్క గంటలో 15 సెంటీమీటర్ల జడివాన దంచికొట్టింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎటు చూస్తే అటు నీళ్లు. అడుగు తీసి అడుగు వేయాలంటే హడలిపోయారు జనం. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందోనని గజగజ వణికిపోయారు. భారీ వర్షంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కుండపోత వానతో వాహనదారులు నరక యాతన అనుభవించారు. హైటెక్ సిటీ నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏకధాటిగా కురిసినటువంటి భారీ వర్షంతో రోడ్లన్నీ నదుల్లా మారాయి. ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి. సురేష్, నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యధికంగా ముషీరాబాద్ లో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. కాలనీలోకి నీళ్లు చేరటంతో ఇళ్లలోకి కూడా భారీగా నీరు చేరింది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు 2.5-3 గంటల పాటు కురిసింది. ఒక భారీ వర్షం కురవటంతో ఎక్కడికక్కడ నాలాలన్నీ కూడా పొంగిపోయాయి. అందులో మనుషులు కూడా కొట్టుకుపోయి వాహనాలు కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భం కనిపించింది. ముందస్తు ప్రణాళికలు జిహెచ్ఎంసీ ఏమాత్రం కూడా చేయకుండా వదిలివేయటంతో ఎక్కడికక్కడ ఈ పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు. మ్యాన్ హోల్లు తెరిచి ఉండటం కావచ్చు, నాలాల పరిశుభ్రం చేయటం కావచ్చు, ఆ పూడికతీత పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే April-May నెలలో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా కేవలం వర్షాకాలంలో ప్రారంభించి వదిలేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మళ్ళీ హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఇటు అమీర్పేటతో పాటు బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుందంటూ వాహనదారులు జంకుతున్నటువంటి పరిస్థితులు మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇటు ఐటీ కారిడార్ లో రాత్రి ఉద్యోగాలు ముగించుకొని తమ విధులు ముగించుకొని బయలుదేరినటువంటి ఉద్యోగులంతా కూడా ట్రాఫిక్ లోనే నిత్య నరకం చూసినటువంటి పరిస్థితి మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వీళ్ళెవరు కూడా పట్టించుకోకపోవడంతో పూర్తిగా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇటు నాళల్లో కొట్టుకుపోయినటువంటి సందర్భాలు కూడా గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. ఇప్పటి వరకు ఆ శవాలు కూడా లభించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో హైదరాబాద్ పైన జిహెచ్ఎంసీ అధికారులు కనీసం ఒక అవగాహన లేకుండా నాళాల పరిశుభ్రత కూడా కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు హైదరాబాద్ లో వర్షాకాలంలో ప్రారంభమైనటువంటి పనులు కూడా ఇంకా త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురిందని చెప్పవచ్చు. హెచ్ఎండిఏకి సంబంధించి ఇటు పూర్తిగా నాళాలకు సంబంధించి ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు వీటిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తే కొంత ఇబ్బందులు తప్పేవి. కానీ ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ రావడంతో చాలా వరకు నగరంలో నరకయాతన అనుభవించినటువంటి పరిస్థితులు నిన్న రాత్రి కనిపించాయి. కిరణ్, వరద ఉన్న చోట్ల డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఏదైతే క్లియర్ చేయలేక అలాగే ఉన్నట్టు తెలుస్తుంది. నిజమైన వాస్తవమా? ఖచ్చితంగా టీఆర్ఎస్ సిబ్బంది కూడా కనీసం వాళ్ళు ఎక్కడ హడావిడి చేసి వదిలిపెడుతున్నారు తప్ప ఇటు వర్షం పడినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళు సేఫ్ సైడ్ చూసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. భారీ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ నీళ్లు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైతున్నాయో వాటిపైన కూడా కనీసం ముందస్తు చర్యలు కూడా చేపట్టకుండా వదిలేసినటువంటి నేపథ్యంలో హైడ్రా మాది కాదంటూ, వాటర్ బోర్డు మాది కాదంటూ, ఇటు జిహెచ్ఎంసీ కూడా మా పరిధిలోకి రాదంటూ కూడా వాళ్ళు చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి దాపరించింది. వాస్తవానికి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కిరణ్, ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే ఇంకా పెద్ద ఎత్తున వరద ఇంకా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు? ఎందుకు సిబ్బంది ఇంత అలసత్వం వహిస్తుంది అనుకోవాలి? భాగ్యనగరం నడి సంద్రమైంది. 3 గంటల్లో హైదరాబాద్ అతలాకుతలమైంది. రాత్రి 9 తర్వాత ఉన్నపలంగా దంచికొట్టిన వానతో భాగ్యనగరం వణికిపోయింది. నగరం నలుమూలలా కుంభవృష్టి కురిసింది. కూకట్పల్లి నుంచి ఉప్పల్ వరకు వర్షం బీభత్సం సృష్టించింది. 3 గంటలు భాగ్యనగర వీధులు మహాసముద్రాన్ని తలపించాయి. కుంభవృష్టికి హైదరాబాదు ఆగమాగమయ్యింది. రోడ్లు జలాశయాల్లా మారాయి. నగరం నడిబొడ్డున ఉన్న
సెక్రటేరియట్ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒకే ఒక్క గంటలో 15 సెంటీమీటర్ల జడివాన దంచుకొట్టింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎటు చూస్తే అటు నీళ్లు, అడుగు తీసి అడుగు వేయాలంటే హడలిపోయారు జనం. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందోనని గజగజ వణికిపోయారు. భారీ వర్షంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కుండపోత వానతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. హైటెక్ సిటీ నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏకధాటిగా కురిసినటువంటి భారీ వర్షంతో రోడ్లన్నీ నదుల్లా మారాయి.